అందరం కూడా శ్రావణ మాసంలో నిజామాబాద్లో ఉన్నటువంటి మా గోర్ బంజారా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, అలాగే బిజినెస్ మెన్లు, పట్టణ తండ్రులు అందరూ కూడా నిజామాబాద్ పట్టణంలో ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్లో ఘనంగా తీర్చిదిద్దాలు జరుపుకొని ఈరోజు చివరి రోజుగా తీసి ఏదైతే భోజనాన్ని మేము నానబెట్టామో అది నిమజ్జనాన్ని తీసుకెళ్తున్నాము. దీనిగాను చాలా సంతోషంగా మన జిల్లాలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, అలాగే జడ్జి గారు, అలాగే మా ఎస్పీ గారు కూడా బాగా సహకరించారు. దీన్ని చాలా ఘనంగా ఇది మేము 9వ సంవత్సరం జరుపుకుంటున్నాము. మా సంస్కృతిని కాపాడుకునే విధానంలో మా మొట్టమొదటి సామూహిక పండుగగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి తండాల నాయకులని, కారవారులని, అలాగే గుడి పూజారులను సన్మానించి మా పీఠాధ్యక్షులైనటువంటి బాబుజీ మహారాజుని రథంపై తీసుకెళ్తూ చాలా ఆనందంగా ఈరోజు ఈ ఉత్సవాలు నిజామాబాద్ జిల్లాలో ఇది భారతదేశంలో ప్రతి ఒక్క క్రమంలో ఉన్నటువంటి మా ఉద్యోగం చేస్తున్నటువంటి మా బంజారులందరూ జరుపుకోవాలని ఆశిస్తూ మీ సహకరించినటువంటి మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. सेवालाल आज निजामाबाद पटना चंद्रगौड़ ओल्ड कलेक्टर में 9 दाड़े तीज उत्सव निजामाबाद तीज उत्सव कमिटी का एर्पड़ी आज 9 दाड़ो तीज निमज्जनम से सेवालाल महाराज जगदम्बा उपाधि आज 9 दाड़ो ब्रह्मांड का चाली आज अपन पीठाधिपति बाबूजी महाराज जी आए थे तीज उत्सव में रैली आते स्टार्ट हो जा रही है. आज ये जगदम्बा याड़ी सेवालाल महाराज कृपा कटाक्षालू तमारू पर रेणु तुम्हारा हाथों पट्टा बाजरो तुम्हारे जीव जीवगानी में बरकत देणु के सेवालाल महाराज विन्नविस्ते आज निजामाबाद मैं चुकोंड से कोरुना अतः सक्सेस की कारणे डॉक्टर असोसिएशन एंप्लॉयज असोसिएशन इलेक्ट्रिसिटी असोसिएशन बैंकर्स असोसिएशन यूनिफॉर्म असोसिएशन पूजारू ऑटो यूनियन सेना नामे नामे नमस्कार कहते हुए ये तीजन उत्साह से पार्टिसिपेट नानी बाई सेना मेरे माँ आड़े कुबारेणु अंदर आंगो आचो जोड़ा मणु अंदर आरोग्य जोड़ो आचो लकड़ी बुद्धि आवण के कहतानी हमारे निजामाबाद तीज उत्सव कमिटी तरफुना जय सेवालाल कहते हुए बोलो सेवालाल महाराज की बोलो जगदम्बा माता की श्री रामराव महाराज की जय बंजारा तीज उत्सव कमिटी आध्वर्य नवदाड़े कार्यक्रम शिवरोजु आज तीज उत्सव रैली चालू ये तीज उत्सव में आयोजे जिला बंजारा समाज ने और अपन भाई ने भियाओं ने सेन अपन बंजारा तीज उत्सव कमिटी तरफी स्वागतम सुस्वागतम ఈ బంజారా తీజ్ కూడా ఒక పవిత్రమైన పండుగ శ్రావణ మాసమే మా ఈ పండుగ చాలా పవిత్రంగా आपण कुंवारी छोरी वायामुनि को पवित्రంగా पूजा पाठ भक्ति संदर्भ काय कोण उपवास रहतानी नवदाड़ परबाती सांझ पानी रहतानी है पूजा अपन जो नार गोदुबार नार घाली से उनका कोण आज हरो भरो जो नार जो हल्दिकारी थी हनु हमार पहाड़ी पंटा पशु संपदा से हरो भरो रहनो हमार भाईपन हमार सगासन हमार तांडो गांव से हरो भरो रहनो के तानी से ये अपन जगदम्बा याड़ी सेवालाल महाराज और रामराव बापू से पर कृपा दया रहनो करके तानी ये तीज उत्सव करता सर ये तीजो उत्सव में तरपेती से आयोजन भाई भैया से देखना धन्यवाद कहते हो. जय सेवालाल जय भवानी. మా బంజారాల పవిత్రమైన పండుగ తీజ్ ఉత్సవాలు 9 రోజులు ఘనంగా నిర్వహించి ఈరోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా నిజామాబాద్ జిల్లా నలుమూలల నుండి మరి పట్టణంలో నివసించే కుటుంబాలందరూ కలిసిమెలిసిగా జరుపుకునే పండుగ ఇది పెళ్లి కాని అమ్మాయిలు 9 రోజులు ఉపవాస దీక్షలతో చేసి 9 రోజుల తర్వాత ఘనంగా ఈరోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. సహకరించిన అందరూ బంజారా కుటుంబ సభ్యులకు మరియు మా బంజారా తీజ్ ఉత్సవ కమిటీ అందరికీ మరియు నగరవాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓల్డ్ కలెక్టర్ ఆఫీసు గ్రౌండ్లో గత 25వ తారీఖు నుండి నేటి ఈ రోజు వరకు గత 9 రోజుల నుండి మన గోర్ బంజారా తీజ్ ఉత్సవాల కమిటీ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మన తీజ్ పండుగను ఘనంగా జరుపుతూ ఉన్నాము. మరి ఈ యొక్క పండుగ విశిష్టమైన మన బంజారా జాతులకు కలిగినటువంటి మా ఆడపడుచులు వారి యొక్క నిశిష్టతోటి ఈ యొక్క పూజలు చేస్తూ గత 9 రోజుల నుండి ఈ రోజు వరకు కూడా పూజలు నిర్వహిస్తూ మరి గోధుమను నానబెట్టి ఈ యొక్క పండుగను మరి ఘనంగా జరుపుతూ ఉన్నాం.
మరి పట్టణంలోనే ఉన్నటువంటి మా బంజారా గోర్ బంజారా ఉద్యోగస్తులు యూనిఫామ్ సర్వీస్, ఎలక్ట్రిసిటీ, డాక్టర్, ఇంకా టీచర్స్, మరి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ వ్యక్తులు అంతా ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో, మన రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో మరి ఈ యొక్క పీస్ కమిటీని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క పీస్ కమిటీలో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో గౌర యొక్క పెళ్ళిళ్ళు కూడా జరపడం జరిగింది. మరి ఈ యొక్క విశిష్టమైన మా పవిత్రమైన మన తీజ్ పండుగను ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే మరి వివిధ తాండాల నాయక్ కార్బారి మరియు గోల్డీ పూజార్లను నిన్న ఘనంగా వారికి కూడా మా సంప్రదాయ ప్రకారం వారికి కూడా మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క తీజ్ పండుగను ఈరోజు పురస్కరించుకొని కలెక్టర్ ఆఫీస్ నుండి వినాయక్ నగర్లో ఉన్నటువంటి మా సేవాలాల్ మహారాజ్ విగ్రహం దగ్గర వెళ్ళేసి అక్కడ తిరిగి పురస్కరించుకొని ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం మా యొక్క సంస్కృతి పరంగా మా యొక్క వేషధారణతో మంచి నృత్యాలు చేస్తూ ఆడపడుచులందరూ ఈరోజు హ్యాపీగా తీజ్ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క తీజ్ పండుగను పురస్కరించుకొని అందరూ కూడా ఉద్యోగస్తులు, మరి సోదరమణులు, మరి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా బంజారా నాయకులు, మరి ప్రతి కాలంలో నివసిస్తున్నటువంటి మా బంజారా జాతికి చెందినటువంటి ఆడపడుచులు, ఆడబిడ్డలు అందరూ కూడా వచ్చేసి ఇంటి కార్యక్రమాన్ని తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్న విజయవంతం చేసినందుకు వారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. తీజ్ కమిటీ తరఫున నేను ఒక ఎస్పీ. మా యొక్క పవిత్రమైన పండుగ తీజ్ పండుగ గత 9 రోజుల క్రితం మేము నుంచి స్టార్ట్ చేసినాం. ఈరోజు వరకు బ్రహ్మాండంగా ప్రతిరోజు భక్తి గీతాలపైన నృత్యాలు చేస్తూ బ్రహ్మాండమైన పూజలు జరుపుతూ ఈరోజు జరుపుకున్నాము. ఈరోజు ఆఖరి రోజు ఉన్నందువల్ల ర్యాలీగా వెళ్ళి మా యొక్క తీజ్ను నిమజ్జనం చేయడానికి మేము ఇక్కడ నుంచి గోల్డ్ కలెక్టరేట్ నుంచి రుక్మిణి ఛాంబర్ వరకు, అంటే మా శివాలాల్ మహారాజ్ యొక్క అక్కడ విగ్రహం ఉంటుంది కాబట్టి అక్కడి వరకు మేము శివాలాల్ మహారాజ్ యొక్క అక్కడ పూజ జరిపించి ఇటు తీజ్ను నిమజ్జనం చేస్తాం. కావుగా ప్రతి నిజామాబాద్ జిల్లా యొక్క బంజారా పౌరులు మరియు ఎంప్లాయీస్ మరియు డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ యొక్క ర్యాలీని అందరూ విజయవంతం చేస్తున్నారు. ప్రతి వారికి వచ్చిన మా యొక్క నిమజ్జనానికి వచ్చినటువంటి అందరికీ బంజారా పౌరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మరియు మీరందరూ వచ్చి కవరేజ్ చేసినందుకు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. 20 తారీఖు నాడు ఈ గోర్ బంజారా తీజ్ ఉత్సవాలు స్టార్ట్ చేశాము. ఈ తీజ్ ఉత్సవాలతో మా కుటుంబ సభ్యులు మరియు మా బంజారా కుటుంబ సభ్యులందరూ ఒక పవిత్రతకు నాందిని పలుకుతారు. ఈ 9 రోజులు ఎవరు కూడా నీసుకూరలు వేరే తినకుండా ఓన్లీ పప్పు ధాన్యాలు తర్వాత ఆకుకూరలతోటే భోజనాలు చేసుకుంటారు. ఇంట్లో ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా పాటిస్తారు. ఇది ఇప్పుడు కాదు, సుమారు ఈ ప్రపంచంలో ఈ గిరిజన జాతి బంజారా జాతి పుట్టుకతో ఈ సాంప్రదాయాన్ని అలవరిస్తున్నారు, ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఎందుకంటే ఈ పండుగతో ఈ శ్రావణ మాసంలో ఈ పండుగ నిర్వహించడంతో శుద్ధితో ఉండడము, మంచిగా పవిత్రతతో ఉండడము, తాగడం తినడం అన్ని ఇల్లు కూడా శుభ్రపరచుకోవడము. తర్వాత ఈ గతంలో ఈ హాస్పిటల్స్ మనకు అవేర్నెస్ లేకుండే, కలర్ అటువంటిది కక్కుడు బయలులేసి చాలా మంది గిరిజనులు కానీ కుటుంబ సభ్యులు కానీ పరిశాన అటువంటిప్పుడు 2 సార్లు కూడా ఈ శ్రావణ మాసంలో ఈ తీజ్ ఉత్సవాలను నిర్వహించుకున్న రోజులు ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా మా ఇంటి ముంగటే మా తాతల నాటిది మా పెద్ద మనిషి స్థలం ఉంది కాబట్టి మా నాన్నగారు వాళ్ళు 2 సార్లు కూడా నిర్వహించుకోరు. ఏమంటే ఎవరన్నా ప్రకృతి పడి కొత్త అపవిత్రతకు లోనవుతారేమో అని చెప్పేసి, ఎందుకంటే వర్షాలు బాగుపడి కలరా అటువంటి వ్యాధులు సోకించేటి, దాన్ని అవాయిడ్ చేయడానికి, దాన్ని తొలగించుకోవడానికి ఈ జాతి ఏదైతే బంజారా జాతి ఉందో
ఈ పండుగ యొక్క నిర్వచనం ఏంటంటే ఈ పండుగ నిర్వహించడంతో కుటుంబ సభ్యులందరూ ఏకమై రాత్రి ఉదయము రోజంతా 24 అవర్స్ దీన్ని జాగరణతో చేస్తారు. మన మహిళలు అయితేంది, కుటుంబ సభ్యులు అయితేంది, ఈ తీజ్ ఉత్సవాన్ని అందరూ ఘనంగా జరుపుకుంటారు. ప్రతి వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. అదేవిధంగా ఈ నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో మేము ఇతరత్ర అంటే జిల్లాలో ఉన్న బంజారా కుటుంబాల నుంచి ఇక్కడ మేము స్థిర నివాసం వేసుకున్నాం. గత 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడనే చదువుకున్నాం, ఇక్కడనే ఇండ్లు కట్టుకొని ఇక్కడనే ఉద్యోగాలతో ఉన్నాము. కొంతమంది బయట నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిర నివాసం వాళ్ళందరినీ కలుపుకోవడానికి ఒక ఉత్సవ కమిటీ అని ఏర్పడి ఈ ఉత్సవ కమిటీ ద్వారా ఈ పండుగను అఫీషియల్లీ పర్మిషన్ తీసుకొని పాత కలెక్టర్ గ్రౌండ్లో నిర్వహించుకోవడం జరిగింది. దీంతో మాకు ఒక మంచి మా సాంప్రదాయాన్ని మేము కాపాడుకున్న వాళ్ళు అవుతున్నాము. రెండవది మాకు ఒక యూనిటీ అనేది కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉన్నారు ఈ ఉత్సవంతో, ఈ పండుగతో. కాబట్టి ఈ సంవత్సరమే కాకుండా ఈ భూమి ఉన్నన్ని రోజులు మా కుటుంబకులు ఈ పండుగ నిర్వహిస్తూనే ఉంటారు. ఈ పండుగతోటి కాకపోతే మాకోటి మేము ఇక్కడ స్థానికంగా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. ఈ పండుగను ప్రభుత్వమే నిర్వహించాలి. వాస్తవానికి ప్రతి పండుగకు వేరే కమ్యూనిటీ వాళ్ళకైతే కొన్ని గుళ్ళకు గోపురాలకు స్థలాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు గతంలో ఇక్కడనే వాళ్ళ పేరెంట్స్ అందరు ఇక్కడనే ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడు 1000 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ నిజామాబాద్లో. మేము కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ రేపు నుండి మా సమాజం నుంచి, మా బంజారా సంఘం నుంచి అయితేంది, తీజ్ ఉత్సవ కమిటీ నుంచి అయితేంది ఒక ప్లేస్ కావాలి, ఒక 4 గుంటలు భూమి కావాలని చెప్పేసి అడిగే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఒక కల్చరల్తో కూడుకున్న సాంప్రదాయబద్ధంగా చేసుకునే పండుగ కాబట్టి ప్రభుత్వ భూమిలో చేసుకుంటాం. కిరాయి కట్టం 22,000 పేమెంట్ చేయవలసి వచ్చింది గ్రౌండ్ నిర్వహించుకోవడం. ఎందుకంటే మాకు ఒక 4 గుంటలు జాగేస్తే అక్కడనే మేము ఈ పండుగ నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ఒక ప్రభుత్వ భూమిని కూడా కేటాయించాలి. వాస్తవానికి మాకు ప్రపంచంలో ఏకైక భాష ఒకటే భాష మాట్లాడే, ఇప్పుడు అమెరికా పోని ఈ లంబాడ గిరిజన బంజారా కులస్తులు ఇదే భాష మాట్లాడతారు, గోర్బోలే మాట్లాడతారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉండని ఇదే గోర్బోలే, దుబాయ్లో ఉండని ఇదే గోర్బోలి మాట్లాడతారు. ఈ భాషను ఎవరు కూడా మార్చలేరు. ఇప్పుడు రెడ్డిస్ ఉన్నారు, రావుస్ ఉన్నారు, వేరే కులాలు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మాట్లాడితే ఇక్కడ తెలుగు భాషనే ఉంటుంది. ఆ భాష మళ్ళీ మహారాష్ట్రలో ఉంటుంది, ఈ భాష మళ్ళీ దుబాయ్లో ఉంటుంది, ఈ తెలుగు భాష మళ్ళీ అమెరికాలో ఉంటుంది. కాబట్టి మా ఒక్క గిరిజన జాతి బంజారా ఏదైతే జాతి ఉన్నదో గోర్ బంజారా, లంబాడి అంటే మాకు ఒక 8 గోర్ బంజారా, సుగాలి బంజారా, ఆ తర్వాత మధురా బంజారా అని చెప్పేసి పేర్లు పెట్టారు. ఏరియాను బట్టి పేర్లు పెట్టుకోవడం జరిగింది. కాకపోతే మొత్తానికి గోర్ బంజారా అనేది మాత్రం గోర్ బోలి అంటే ఒకటే భాష ఉంటుంది. ఈ భాషను ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే ఈ గోర్ బంజారాకు చెందిన వాళ్ళు అన్నట్టు. కాబట్టి ఈ ఏకైక భాష గల జాతి ఇక్కడ ఈ ఇండియాలో 12 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి ఈ జాతిని గుర్తించి ప్రభుత్వం నుంచి మాకు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో జాగా ఇస్తే కొంత ఈ పండుగను నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము నివేదన ఇస్తామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబీకులకు, మా తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు పాత్రికేయులకు మరియు మీడియా ఫ్రెండ్స్ అందరికీ మా ఉత్సవానికి వచ్చి మాకు ఈ రకంగా మా ఉత్సవాన్ని మీరు కూడా బయటపెట్టి మరి అందరినీ సంతోషపరుస్తారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై గోర్ బంజారా.